తెలంగాణలో సాగులో ఉన్న భూములకు పాసు పుస్తకాలు లేని రైతుల కోసం 70 రెవెన్యూ గ్రామాల్లో ప్రతి అంకులాన్ని సర్వే చేసి పట్టాలు ఇస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఖమ్మం జిల్లా కాకరవాయిలో పైలట్ సర్వే విజయవంతమైందని తెలిపారు. ధోరణి నిషేధిత జాబితా నుంచి పట్ట భూముల తొలగింపు పూర్తయిందన్నారు. తరతరాలుగా భూములను నమ్ముకొని సాగు చేసుకుంటున్నప్పటికీ సాంకేతిక రెవెన్యూ లోపాల వల్ల పట్టాదారు పాస్ పుస్తకాలు అందక కొందరు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వారి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎంపిక చేసిన 70 రెవెన్యూ గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్ ప్రతి అంగుళం భూమిని అత్యాధునిక సాంకేతికతతో సర్వే చేస్తున్నట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో వాస్తవంగా భూమి ఎవరి అధీనంలో ఉంటే వారికే హక్కులు కల్పిస్తూ కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు అందజేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. తొలి విడతగా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలయాపాలెం మండలం కాకరవాయి గ్రామంలో చేపట్టిన భూ సర్వే విజయవంతమైందని మంత్రి వివరించారు. ఇదే నమూనాలో మిగిలిన 69 గ్రామాల్లోనూ సర్వే ప్రక్రియను వేగవంతం చేసి అర్హులైన ప్రతి రైతుకు పట్టాలు అందిస్తామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ నాటి పాలకులు ప్రభుత్వ అవసరాల కోసం ఎక్కడైనా కొద్దిపాటి భూమిని సేకరిస్తే ఆ సర్వే నెంబర్ మొత్తాన్ని ధరణి పోర్టల్లో నిషేధిత భూముల జాబితా 22A చేర్చి రైతులను గోసపెట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా సర్వే నంబర్ల నుంచి నిజమైన పట్టా భూములను వేరు చేసి నిషేధిత జాబితా నుంచి తొలగించే ప్రక్రియను దాదాపు పూర్తి చేసిందని స్పష్టం చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రత్యేక కార్యాచరణను పురస్కరించుకుని ఖమ్మంలో ఎంపీ రామసహాయం రఘురామరెడ్డితో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. పాలేరు నియోజకవర్గాన్ని 14 క్లస్టర్లుగా విభజించి ప్రతి క్లస్టర్లోనూ తానే స్వయంగా ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. ఈ ప్రజా దర్బార్లకు దాదాపు 40,000 మంది పేదల ఆపన్నుల తరలివచ్చారని, ప్రభుత్వంపై వారికి ఉన్న అపార విశ్వాసానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. పాలేరు నుంచి మొత్తం 24,900 పైచిలుకు దరఖాస్తులు వచ్చాయని, విపక్షాలైన బీజేపీ బీఆర్ఎస్ నేతలు రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని కొట్టిపారేశారు. గత ప్రభుత్వం ధోరణి చట్టాన్ని తీసుకురావడానికి ముందే ఆన్లైన్లో సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తులు కోరక రాష్ట్ర వ్యాప్తంగా 9.26 లక్షల ఆర్జీలు వచ్చాయన్నారు. కానీ నాటి ప్రభుత్వం వాటిని పరిష్కరించకుండా గాలికి వదిలేసిందని మంత్రి దుయ్యబట్టారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ మంత్రి మండలి రైతులకు మేలు చేసేలా భూభారతి నిబంధనలను సవరించిందని తెలిపారు. ఇప్పటి వరకు 5.30 లక్షల సాదా బైనామా దరఖాస్తులకు నోటీసులు జారీ చేశామని, మిగిలిన దరఖాస్తులకు రాబోయే 15 రోజుల్లో నోటీసులు ఇస్తామని స్పష్టం చేశారు. ఆ నోటీసుల అనంతరం 30 రోజుల గడువు ముగిసిన వెంటనే అర్హులైన వారందరి సాదా బైనామా సమస్యలను పూర్తిగా పరిష్కరించి క్రమబద్ధీకరిస్తామని మంత్రి పొంగులేటి కీలక ప్రకటన చేశారు.